సిరిసిల్ల జిల్లా వేములవాడలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పర్వదిన సందర్భంగా ముస్లిం సోదర సోదరులందరికీ కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వేములవాడలో ఈద్గా దగ్గర ఈ పవిత్ర మాసం మొత్తం కూడా ముస్లిం సోదర సోదరిమణులు ఉపవాస దీక్షలు చేసి పండుగ సందర్భంగా ఈద్గా దగ్గర ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ పండుగను ఘనంగా జరుపుకునేటువంటి క్రమంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వేములవాడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్తో అందరం కూడా కౌన్సిల్తో పాటు అందరము వచ్చి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నెల రోజులు కూడా ఉపవాస దీక్షలు ప్రార్థనలు చేసి అల్లాను ప్రార్థించినటువంటివి ఈ పండుగ సందర్భంగా చేసే ప్రార్థన కూడా ఫలించాలి. ఆ అల్లా ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలి, ఆయుర్వేదంతో ఆశీస్సుతో ముందుకు సాగాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ముందుకు వెళ్ళాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతులకు ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఆ అల్లాను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వేములవాడలో ముస్లిం పెద్దలు ఇంతకుముందు వేములవాడకు సంబంధించినటువంటి పలు సమస్యలు పరిష్కారం కోసం వాళ్ళు కోరిన విధంగా షాదీ ఖానాకు సుమారు 80 లక్షల రూపాయలు వెచ్చించుకొని ఆ షాదీ ఖానాను పూర్తి గావింపు చేసుకొని అందులో